ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. వాక్యము చెప్పడానికి మంచి జ్ఞానము దయచేయండి. వినేవాళ్ళకు కూడా మంచిగా గ్రహించే కృపను దయచేయండి. నీ ఆత్మతో అభిషేకించి నాయన మీ కృప తోడుగా ఉంచి నడిపించమని వేడుకొనుచున్నాము. ఎలా చెప్పాలో మంచి జ్ఞానాన్ని నాకు దయచేసి మీ మహిమ కొరకు నిలబెట్టుకొనమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుండి 42వ వచనం వరకు. ఈ వచనాలలో సమరయ స్త్రీని గురించి రాయబడింది. ఆమె నీళ్లు చేదుకొనుటకు యాకోబు బావి దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు ఆమెను దాహమునకు నీళ్ళిమ్మని అడిగాడు. సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎందుకు అడుగుచున్నావని ఆమె అంది. ఆ స్త్రీ అలా అడుగుటలో ఆశ్చర్యము లేదు. ఎందుకనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కాబట్టి ఆమె యేసుక్రీస్తును అలా అడిగింది. ఆ స్త్రీ సుకారను ఊరికి చెందినది. సమరయులు వారికి తెలియని దానిని ఆరాధించువారు అని యేసుక్రీస్తు ఆ స్త్రీతో చెప్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనము. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 22, 23 వచనములు. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారు ఉన్నట్టు నాకు కనబడుతున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను అని ఆ విధముగా పౌలు దేవుని వాక్యమును వారికి బోధించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఆ స్త్రీ కూడా, అనగా సమరయ స్త్రీ కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉంది. కానీ తనతో మాట్లాడేవాడే మెస్సయ్య అని ఆమె గుర్తించలేకపోయింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. యేసుక్రీస్తు ఆమెకు తెలియపరుచుకున్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే మెస్సయ్యను అని. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని ఆరాధిస్తే, హృదయపూర్వకముగా ఎవరైతే దేవునిని ఆరాధిస్తారో వారికి జీవజలాలను ఇస్తాను అని చెప్పి యేసుక్రీస్తు చెప్పుతున్నాడు. అలాగే ఆ స్త్రీ కూడా ఆ జీవజలాలు నాకు కూడా కావాలి అని అడిగింది. ఆయన ఏదైనా ఎవరికైనా ఇవ్వగలడు కాబట్టి ఆ స్త్రీ ఆయనను అడిగింది, ఆ జీవజలాలు నాకు కూడా కావాలి అని. ఎందుకంటే జీవజలాలు, నేనిచ్చే జీవజలాలు త్రాగిన వారు ఎప్పటికీ దప్పిక కొనరు అని చెప్పి ఆయన ఆ స్త్రీతో మాట్లాడాడు. కాబట్టి ఆ స్త్రీ ఆ రీతిగా అడిగింది. అయితే ఏదైనా ఇవ్వడానికి యేసుక్రీస్తు సిద్ధముగానే ఉన్నాడు. కానీ అడిగేవారు పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయనను అడగాలి, ఆయనను ఆరాధించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఆ స్త్రీ కూడా ఆ జీవజలాలను అడిగింది. అయితే దేవుడు ఏం చేశాడు అంటే ఆమె హృదయములో ఉన్న పాపాన్ని బయటపెట్టాడు. దేవుడు ఎప్పుడైతే ఆమె హృదయములో ఉన్న పాపాన్ని బయట పెట్టాడో ఆమెకు అర్థమైంది తన పాపస్థితి. ఎందుకంటే దేవుడు హృదయాలను, అంతరింద్రియాలను కూడా పరిశీలించేవాడు కాబట్టి ఆమె హృదయాన్ని దేవుడు చూశాడు. ఆమె హృదయంలో ఉన్న పాపాన్ని కూడా దేవుడు చూశాడు కాబట్టి ఆయన ఆ పాపాన్ని బయట పెట్టాడు. అయితే ఎప్పుడైతే ఆమె చేసిన పాపాలను దేవుడు బయట పెట్టాడో వెంటనే ఆమె పశ్చాత్తాపముతో తన దేవుని సన్నిధిలో ఒప్పుకుంది. తన పాపమునంతటినీ కూడా దేవుని చేతిలో ఒప్పుకుంది. ఆ కొండను అక్కడే విడిచిపెట్టి ఆమె మాత్రము ఊరిలోనికి వెళ్ళిపోయింది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఆ కొండను ఆమె ఎందుకు అక్కడ విడిచిపెట్టింది? కారణం ఏంటి అంటే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనములో, దైవజనుడా కొండలో విషమున్నదని చెప్పి తినక మానిరి అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంది. అలాగే కొండ అనగా హృదయానికి గుర్తు.
ఆమె హృదయములో విషం ఉంది. విషం అంటే పాపానికి గుర్తు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడాడో, ఆమె పాపాన్ని బయటపెట్టాడో, అక్కడే ఆమె ఆ కొండను విడిచిపెట్టింది. అనగా ఆమె పాపాన్ని అక్కడే ఆయన దగ్గరే వదిలేసింది. ఆమె మాత్రము ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే దేవుని మాటకు ఆమె హృదయము పగిలిపోయింది. ఎప్పుడైతే ఆమె హృదయము పగిలిపోయిందో, ఆమె హృదయములో ఉన్న పాపమంతా కూడా బయటకు వెళ్ళిపోయింది. ఆమె హృదయము శుద్ధి చేయబడింది. అప్పుడు ఆమె వెంటనే ఊరిలోనికి వెళ్ళి తన పాపాన్నంతా ఎలా యేసుక్రీస్తు క్షమించాడో వారితో సాక్ష్యం ఇచ్చింది. ఆమె సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఊరిలో నుండి ఎందరో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. ఆమె యేసుక్రీస్తు ఇచ్చిన జీవజలాలతో ఆమె హృదయాన్ని నింపుకుంది. ఎందుకు ఆమె హృదయాన్ని నింపుకోగలిగింది అంటే, మొదట ఆమె హృదయంలో ఉన్న పాపమంతా కడిగి వేసుకుంది. కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చిన జీవజలాలతో ఆమె హృదయము నింపబడింది. అప్పుడు ఆమె ఊరిలోనికి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అనేకులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు ఆమె మాట ద్వారా. యోహాను సువార్త 7:37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలధారలు బయలుదేరునని బిక్కరగా చెప్పెను. అయితే ఆ సమరయ స్త్రీ ఆయన యొద్ద తన ఆత్మీయమైన దప్పికను తీర్చుకుంది. ఆయన ఇచ్చు జీవజలాలను ఆమె త్రాగింది. కాబట్టి ఆ జీవజలాలతో తన ఊరినే నింపేసింది. ఆ స్త్రీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరిలో ఉన్న వారెందరో యేసుక్రీస్తును అంగీకరించారు. అలాగే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన మాటలు వినిన తర్వాత వారింకా విశ్వాసములో బలపడ్డారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అలాగే సమరయులైన అనేకులు ఆ స్త్రీతో చెప్పుతున్నారు, నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము ఈయన మాటలు విన్నాము కనుక ఈయన నిజముగా లోక రక్షకుడని నమ్ముచున్నాము అని వాళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చారు. పాపాత్మురాలుగా ఎంచబడిన ఒక స్త్రీ, ఆమె సాక్ష్యానికి ఒక ఊరు మార్చబడింది. అయితే మేము నీతిమంతులము, మేము పరిశుద్ధులము, మేము బాల్యము నుండి యేసుక్రీస్తును ఎరిగిన వారము అని చెప్పుకునే వారి బాధ్యత ఏంటి అంటే, ఆ స్త్రీ ఆ ఊరిని ప్రతి ఒక్కరికి సాక్ష్యము ద్వారా దేవుని యొద్దకు నడిపించినట్లుగా, అలాగే ప్రసంగాలు చేస్తూనైనా సరే, మరి సాక్ష్యము చెబుతూనైనా సరే అనేకులను దేవుని యొద్దకు నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ స్త్రీ ఒక సాక్ష్యానికే ఆ ఊరిని కదిలించింది అంటే, ప్రసంగాలు చేస్తూ ఉన్నవారు ఒక ప్రసంగానికి ఒక దేశాన్నైనా కదిలించవలసిన అవసరం ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 2:2-3 అంత్యదినములలో పర్వతమైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చునట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకి బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకొందురు. అలాగే వాక్యము చెప్పిన ప్రకారముగా ఏ సేవకుడైనా ప్రసంగిస్తూ ఉన్నాడంటే ప్రవాహము వచ్చునట్లుగా సమస్త అన్యజనులు కూడా మందిరానికి రావాలి. ఒక సాక్ష్యానికి ఒక ఊరు కదిలిపోయి దేవుని యొద్దకు వచ్చారంటే, ఒక ప్రసంగానికి ఒక దేశము వారు కదలిపోవాలి. ఎన్నో ప్రసంగాలు చేస్తూ ఉంటే ఎన్నో దేశాల వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకు కేవలము చెప్పడము మాత్రమే కాదు, కానీ వాక్యములో స్థిరముగా నిలబడి, ప్రార్థనలో స్థిరముగా నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తే, వాక్యము చెప్పే ముందు కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ శక్తివంతముగా వాక్యము చెబితే ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్కరూ పుట్టు క్రైస్తవులైన వారు కానీ,
యాజకులుగా ఉన్నవారు కానీ ఎవరైనా కానీ వారి వారి ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటూ కన్నీరు విడుస్తూ అనేక ఆత్మల కొరకు ప్రార్థిస్తూ వాక్యము చెప్పగలిగితే అనేకమైన ఆత్మలు రక్షించబడతాయి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ప్రతి దేశాన్ని కదిలించవలసిన అవసరము యాజకుల మీద ఉంది, దేవుని సేవకుల మీద ఉంది. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి మంటి దేహాన్ని దాల్చి మానవులందరికీ కొరకు కూడా తన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆయన సిలువలో రిక్తునిగా మారిపోయి వ్రేలాడుచు ఆయన చేతులు చాచి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఆ స్త్రీ జీవితాన్ని మార్చిన దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తాడు. యాజకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరైనా దినము కూడా పరిశుద్ధపరచబడాలి. ఆయన సిలువ రక్తంలో పాపములను కడుక్కుంటూ విడుదల పొంది అనేకులకు మాదిరికరంగా ఉండాలి. యేసుక్రీస్తు మరణించి మన కొరకు ఎంత శ్రమను అనుభవించాడు. ఆ శ్రమను శిలువయాగాన్ని గుర్తుంచుకోవాలి. అనేకులకు మాదిరికరంగా మనం జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని రాజ్యానికి మనం సిద్ధపడి అనేకుల మధ్య మన ప్రవర్తనను, మన క్రియలను కాపాడుకుంటూ అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి. మన ఆత్మలను కూడా అంతవరకు సిద్ధపరుచుకుని దేవునితో సదాకాలం ఉండాలి. ఆమేన్.